హాయ్ ఫ్రెండ్స్, హెల్తీ పాస్తా ఒకసారి పన్నీర్ వేసి పాస్తా చేయడం ఎలా అన్నది ఒకసారి నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పాస్తా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ కలిపి పాస్తా ఎలా చేయాలన్నది ఒకసారి చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో పాస్తా వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా వాటర్ పోసి ఒకసారి కడిగి, ఎందుకంటే ప్యాకింగ్ అయ్యి వస్తాయి కాబట్టి ఒకసారి కడుక్కోవాలి. అలానే కడిగిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ పోయాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. అలాగే చప్పగా ఉండకుండా ఉండడం కోసం సాల్ట్ పోయాలి. ఇప్పుడు వాటర్ పోసి దీన్ని ఉడకబెట్టాలన్నమాట. ఉడకబెట్టాలి అంటే మరీ మెత్తగా ఉడకబెట్టకూడదండి, అలా అని గట్టిగా కూడా ఉడకబెట్టకూడదు. ఉప్పు లోపలికి వెళ్ళడం కోసమని ఒకసారి కలిపాను. ఇలా స్టవ్ పైన పెట్టుకొని దీన్ని ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ముద్దలాగా అంటుకుపోతాయండి ఇవి. ఇలా కలుపుతుంటే ఒక 2 టైమ్స్ తర్వాత అంటుకోవు. తర్వాత అలానే ఆ మరుగుతున్న దాంట్లో ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఇది బాగా ఉడికినిచ్చాక టమాటా పైన ఉన్న తొక్క తీసేసి దాన్ని పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇంకా పాస్తా ఇంకొంచెం గట్టిగా ఉంది, ఇంకా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇలా బౌల్లో పోసుకొని వడబోసేయాలి, వాటర్ మొత్తం తీసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు చూసారు కదా, హెల్త్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి పన్నీర్ అనేది. జస్ట్ దాంట్లో మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్, చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కట్ చేసుకున్న ఆనియన్స్. చూసారు కదా, ఈ పాస్తా అనేది పిల్లలే కాదండి, పెద్దలు కూడా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకొని పిల్లలకి పెట్టొచ్చు. అలానే ఉడకబెట్టుకున్న మొక్కజొన్న గింజలండి ఇవి కూడా వేసుకోవాలి పాస్తాలో. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి దానిలో కొంచెం ఆయిల్ పోసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ వేసి దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మగ్గినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. తినేటప్పుడు ఏంటంటే మంచిగా టేస్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అలానే అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. అందులోనే మనం ఉడకబెట్టుకున్న మొక్కజొన్న గింజలు కూడా వేసేయాలి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా అంతే టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి కూడా పెడితే ఎంతో ఆరోగ్యానికి మంచిది. అలాగే మనం కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసాం కదా, దాన్ని కూడా ముక్కలు కట్ చేసి దీనిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా పాస్తాలో ఇన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే పిల్లలకి కూడా చాలా మంచిదండి. అలాగే మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి మూత పెట్టుకుంటే కొంచెం అంతా మగ్గుతుంది. ఇదిగో, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ కూడా వేయాలి. నేను కట్ అయినట్టుంది. అలానే ఉడకబెట్టిన పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. పాస్తా చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఇలా అన్నీ కలిపి వేస్తే హెల్త్కి మంచిది, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. చూసారు కదా, ఇప్పుడు వేసాను గరం మసాలా పౌడరు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక అందులో సోయా సాసు, టమాటా కచప్, చిల్లీ సాసు ఇవన్నీ వేసి ఒకసారి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 3 ఐటమ్స్ వేసానండి. సోయా సాసు, టమాటా కచప్పు, చిల్లీ సాస్. ఇప్పుడు మసాలా మొత్తం పాస్తాకు పట్టినట్టుగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. టేస్టీ పాస్తా రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి పెట్టి చూడండి. చాలా ఆరోగ్యానికి మంచిది. అలానే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. చూసారు కదా, పాస్తా తినలేని వాళ్ళు కూడా, అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.